అట్టుంటే ఇంకా ఆ సంస్కరణ వల్ల ప్రయోజనం ఏంటి? పైగా జ్యుడిషియరీలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి? గివప్ అంతే. నువ్వు మాకు అప్పచెప్పు, మేము మాత్రం నీకు ఏమి సిస్టమ్ని సెటరేట్ చేయమనేటటువంటి కోణమే నడుస్తుంది. వీటిని ధన్కడ్ లాంటి వాడు అంగీకరించలేకపోతున్నాడు, సంస్కరణలు కావాలంటున్నాడు. కానీ మోడీ సర్కార్ ప్రాబ్లం ఏంటి? అవునన్నా కాదన్నా ఇప్పుడు రాజకీయ నాయకుల మీద నమ్మకం లేదు జనాలకి. అది బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. దీన్ని నమ్మనోళ్ళు కొంతమంది, దాన్ని నమ్మనోళ్ళు కొంతమంది. కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు. రాజకీయంతో సంబంధం లేని ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. 70-80% మంది అది కోరుకుంటున్నారు. ఆ కారణంగా జ్యుడిషియరీ సుప్రమసీ అనేది నడుస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే జ్యుడిషియరీ అనేటటువంటిది మన రాజ్యాంగంలోని 3 వ్యవస్థల్లో ఇది కూడా సమానమైనటువంటి బాధ్యత కలిగింది. అంతేగాని సుప్రమసీ ఇవ్వాల రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరికి ఆధిపత్యం ఇవ్వాల. ఒక వ్యవస్థకి మధ్య సున్నితమైన గీత గీశాడు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నమాట. అంటే ఈ వ్యవస్థ తప్పు చేస్తే వీళ్ళు చెక్ చేయాలి, ఈ వ్యవస్థ తప్పు చేస్తే వాళ్ళు చెక్ చేయాలి. ఇక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ చెక్ చేయడానికి ఇదివరకు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థకు ఉంది అధికారం, పొలిటికల్ వ్యవస్థకు ఉంది అధికారం. అది తీసేయబడింది కొలీజియం ద్వారా. అది దాన్ని ఇప్పుడు వీళ్ళు సెట్ చేద్దామన్నా ఇవాళ సాధ్యం